నాన్న ఇట్లా మీరు ఈ అంశాల మీద మాట్లాడేది ఉండే, ఈ అంశాలు నాకు నచ్చినాయి, ఈ అంశాల మీద ఇంకా మీరు బాగా మాట్లాడేది ఉండే. తర్వాత అప్పట్లో జైలుకు సంబంధించిన సంప్రదింపుల్లో ప్రజల్లో ఇట్లా అనుకుంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనుకుంటారు. ఇవన్నీ అంశాల గురించి తను లెటర్ రాసింది వాళ్ళ నాన్నకి. అవును. ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చింది, పంపింది, అట్లా చాలా లేఖలు రాసినామని చెప్తుంది. మరి ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చింది అన్న దగ్గర ఇక అప్పుడు సంతోష్ రావుని టార్గెట్ చేశాను. ఇది ఖచ్చితంగా సంతోష్ రావు పనే. ఇంట్లో ఉండి బెడ్రూమ్లో ఉండి వెళ్ళగలిగే వ్యక్తి ఎవరు ఉంటారు? సంతోష్ రావే. సో సంతోష్ రావే ఈ లేఖను లీక్ చేసి నన్ను దుష్మన్గా చూపెడుతున్నాడు. అప్పటి నుంచి సంతోష్ రావు ఎప్పుడు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఏంటి అనేది చెప్పి అప్పటిదాకా ఎవరికి అర్థం కాలే. తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి ఇక్కడ తుంగతుర్తిలో ఒక సభ పెట్టిండు. తుంగతుర్తిలో ఒక సభ పెట్టి ఏమన్నాడంటే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈడ ఒక్కడు ఉన్నాడు, ఆయన కూడా అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళ పార్టీ విషయాల గురించి మాట్లాడుకొచ్చిండు. ఇట్లా మాట్లాడిన కొన్ని రోజులకే మళ్ళీ కవిత గారు ఇక్కడ ఒక్కడు ఉన్నాడు, నల్గొండలో ఒక్కడు గెలిచిండు, సావు దాకా పోయి గెలిచిండు, లిల్లి పుట్టు నన్ను మాట్లాడతాడా, నా గురించి మాట్లాడతాడా అని చెప్పేసి జగదీష్ రెడ్డిని ఉచ్చరిస్తూ ఆయన పేరుని తీస్తూ ఆయన గురించి మాట్లాడింది. ఇట్లా మాట్లాడిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మాట్లాడిండో పలుకులు పలికిండో ఆ పలుకులనే కవిత గారు కాపీ కొడుతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కవిత ఒకటే అనే నినాదాలు బాగా వచ్చినాయి. మొన్న 2 రోజులు అసెంబ్లీ పెట్టిండ్రు. అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ మధ్యరాత్రి 2 గంటల వరకు అసెంబ్లీ నడిపించారు. అసెంబ్లీ నడిపించి చివరి దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే సిబిఐకి అప్పగిస్తున్నాం ఈ కాళేశ్వరం కేసుని. ఏదైతే ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను సిబిఐకి అప్పగిస్తున్నాం. సిబిఐ ఈ విచారణ చేపడుతుంది. కాళేశ్వరం అవినీతి ఏంటి, కాళేశ్వరంకి ఎంత ఖర్చు అయింది, కాళేశ్వరం నిజంగానే దీంట్లో క్యాబినెట్ ఆమోదం ఉందా, లేకపోతే కాళేశ్వరంలో ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, ఎన్ని కోట్లు అవినీతి జరిగింది, ఇదంతా సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి, 10 ఏళ్ళు రాజకీయం చేసినటువంటి వ్యక్తి, అంతకంటే ముందు పొలిటీషియన్గా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అటువంటి వ్యక్తి పైన సిబిఐ విచారణ ఏంటి? తెలంగాణ అంతా బగ్గు మండాలి కదా. అటువంటి వ్యక్తి పైన సిబిఐ ముద్ర ఏంది? తెలంగాణ కోసం ఇంత చేసిన వ్యక్తిని ఇంత దుష్మన్గా చూపెడుతున్నప్పుడు ఈ తెలంగాణ సమాజం అంతా ఎట్లా ఊకుంటుంది? ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బంద్కు పిలుపునియాలి కదా, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ స్ట్రైకులు చేయాలి కదా. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఇట్లా సైలెంట్గా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడతలేడు, తర్వాత హరీష్ రావు గారు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మా నాన్నకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక బిడ్డగా నేను ఊకోను. పార్టీ ఉంటుండని లేకపోతే ఎలక్షన్లలో పార్టీ గెలుస్తుంది గెలవదు ఇంకొక ముచ్చట, కానీ ఈడ అస్తిత్వం దెబ్బతింటుంది కదా, ఇక్కడ ఉనికి దెబ్బతింటుంది కదా. ఇన్నేళ్ళు చేసిన పోరాటం కష్టం ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు భవిష్యత్తులో సిబిఐ ఎంక్వైరీ ఉంది, సిబిఐ ముద్ర ఉందనే ముద్ర కేసీఆర్కి పడుతుంది కదా అన్న ఈ పాయింట్ రేజ్ చేసి ఇదంతటి కారణం హరీష్ రావు.